హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొండదొర రాజు ఊరికి వచ్చేసాము. ఇది ఎంత దూరం అంటే మనకి హైవేకి చివరి ఊరు, అంటే లోపలికి వస్తే ఇదే లాస్ట్ విలేజ్ అనమాట. కొండలలో ఉంది, మారుమూల గ్రామము. సో ఇది వచ్చేసి చీడిక ఈ విలేజ్. సో లోపలికి వెళ్ళి కొండదొర రాజుతో మాట్లాడదాం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుందాం. మనకి కలిసి వెళ్దాం రండి. సో మనం చీడికలో ఉన్నాము. కొండదొర రాజు ఒక్కొక్కటి ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అబ్బా ఎంత బాగుంది, ఈ విలేజ్కి మనం ఎలా అయినా వెళ్ళాలి, ఒక్కసారి ఆ విలేజ్లో ఉండే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పేసి నాకు చాలా కోరికగా ఉండేది. సో మొత్తానికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చాలా ఆహ్లాదంగా ఉండేలా ఈ వీడియో ఉండిపోతుంది. ఇక్కడ మనకి రాగానే చీడిక అనేది ఫోటో ఏదైతే ఆ ఊరి పేరుతో స్టాండ్ ఉందో అటు కొంచెం ముందుకు రాగానే అటు అరటి చెట్లు, ఇటు అరటి చెట్లు, అన్నీ మొత్తం మొక్కలు చెట్లే ఉన్నాయి. మొత్తం గ్రీనరీనే ఉంది. ఇంత సమ్మర్లోనే గ్రీనరీ ఇంత బాగుంటే రైనీ సీజన్లో అండ్ అలాగే వింటర్లో ఇంకెంత బాగుంటుందో మనము అంటే ఊహించుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇమాజినేషన్లో. సో ఈ మధ్య తిరిగి ఇక్కడ క్లైమేట్ అదిగే వాయిస్ పోయింది నాది. సో ఒకసారి లోపలికి వెళ్దాం, కొండదొర రాజు వాళ్ళని కలిసి మాట్లాడదాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, వచ్చేయండి. సో పల్లెటూళ్ళు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది చెట్లతో పాటు, అంటే అరటి చెట్లు ఇవి కామన్, కొబ్బరి చెట్లు అవన్నీ. బట్ హట్స్ ఉంటాయి చూసారా, పాకలు అంటుంటారు. సో పాక ఎంత బాగుందో చూడండి. లోపలికి వెళ్దామంటే మళ్ళీ ఏముంటాయో అన్న భయంతోనే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఎవరు లేనప్పుడు మనం అలాంటి విన్యాసాలు చేయకూడదు. నాకు తెలిసి పశువుల పాక ఇది, ఎందుకంటే గేదెల్ని కట్టేయడానికి అవి పెట్టారు. అక్కడ అవన్నీ ఉన్నాయి. ఇది పశువుల పాకే. ఇది చూడండి, హట్ ఎంత కిందకుందో, బట్ ఎంత కూల్గా ఉంటుందో అబ్జర్వ్ చేయండి మీరు. లోపలికి చూడండి. గేదె ఉంది ఆల్రెడీ. సో చూసారు కదా, గేదె కూడా ఉంది. సో గేదె కోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బయట వేడి ఎక్కువగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి, లోపల చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. అంతేనా? ఓహో అటువైపా. ఏంటి కొబ్బరి చెట్లు ఉన్నాయా మీకు? ఓకే ఓకే. వాటర్ వల్ల పడిందంటే డ్యామేజ్ అవుతుంది. క్లాత్ ఏంటిది కొట్టినప్పుడు వాటర్ చదివితే డ్యామేజ్ అవుతుంది. ఏంటి ప్రెస్సా? క్లాత్ వా, కొబ్బరి కూడా కదా. మీరందరూ మిస్ అవుతున్నారు గైస్. ఎట్టకేలకు కొండదొర రాజు ఇంటికి వచ్చేసాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం రండి. చెప్పులు ఇప్పి సాంప్రదాయంగా ఇంటికి వెళ్ళాలి. సో ఇదన్నమాట ఇల్లు, ఇలా ఉంటుంది. ఇక్కడ పొయ్యి లోపలికి వస్తే ఇలా ఇగో మష్రూమ్స్ తెచ్చి పెట్టుకున్నారు, పుట్టగొడుగులు, సారీ జీడిపిక్కలు. ఈ లోపల ఇలా ఉందన్నమాట, సింపుల్గా క్యూట్గా బాగుంది. సో అద్దం కూడా ఉంది చిట్టిగా. వేడి తట్టుకోలేకపోతున్నాం, కాస్త ఫ్యాన్ వేసుకోవాలి.